హాయ్ అండి అందరికీ. ఈరోజు బనానాతో ఒక స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. అదే బనానా ప్యాన్ కేక్ అండి. ఈ బనానా ప్యాన్ కేక్ కోసం బాగా పడిన ఒక 5 అరటిపళ్ళు తీసుకుని ఇలా ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం తురిమిన బెల్లం కూడా వేస్తున్నానండి. ఆల్రెడీ అరటిపండు స్వీట్గా ఉంటుంది కాబట్టి బెల్లం తురిమి చూసుకుని వేసుకోవాలి. 2 యాలకులు కూడా వేసాను దీంట్లోకి. కొంచెం పాలు కూడా వేసానండి. అలాగే ఏదైనా స్వీట్లోకి మనం కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుంటే ఇంకో కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి కొంచెం చిటికెడు ఉప్పు వేసాను. బేకింగ్ సోడా కూడా వేసాను. అలాగే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఈ గోధుమ పిండి మనం ఇది మిక్సీ చేసుకున్నాకైనా కలుపుకోవచ్చు, కానీ నేను మొత్తం ఒకసారి కలిపి మిక్సీ పట్టేస్తున్నాను. ఎందుకంటే పేస్ట్ బాగా స్మూత్గా వస్తుంది, కన్సిస్టెన్సీ బాగుంటుందని. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం, ఒకసారి చూసుకుందాము. కొంచెం నీళ్ళు కలిపి మళ్ళీ ఒకసారి దీన్ని మిక్సీ పడుతున్నాను. పిండి అయితే మెత్తగా నలిగిపోయిందండి. దీన్ని బౌల్లో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి వేడి చేసి దాని మీద కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఈ ప్యాన్ కేక్స్ని నెయ్యితో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. నెయ్యి ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్నగా ప్యాన్ కేక్స్ వేసుకోవాలి. వేసుకొని కొంచెంసేపు మూత పెట్టాలి, ఉంచాలి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఒకసారి ఇంకో వైపు తిప్పుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి అరటిపండ్లు ఎప్పుడైనా బాగా పడిన అరటిపళ్ళు మిగిలిపోతే ఇంట్లో వాటితో ఇలాగా రెసిపీ చేసుకోవచ్చు. దీంట్లో వేసినవన్నీ హెల్త్కి మంచిదేనండి. గోధుమ పిండి, బెల్లం ఇవన్నీ ఒకసారి ట్రై చేసి చూడండి. పాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఒక ప్లేట్లో తీసుకొని ఇలా సర్వ్ చేసేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.